వెల్కమ్ టు ఎల్జీ న్యూస్. తెలంగాణ ప్రజానికం, బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ యువత కూడా ఈరోజు ఒక నిరాశ నిస్సులో ఉన్నారని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఈరోజు ఏం జరగబోతుందని కూడా మీమాంసలో ఉన్నారు. దానికి కారణము కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావడం. కేటీఆర్ గత 2 సార్లు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 2 సార్లు కూడా హాజరు కాలేదు. అతని లాయర్ల ద్వారా అతని సందేశాన్ని ఏసీబీకి నియమించడం జరిగింది. కానీ ఈరోజు తప్పనిసరిగా ఏసీబీ కోర్టులో హాజరు కావాలని, ఏసీబీ ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేటీఆర్ ఎలా హాజరయ్యారు. అతనితో పాటు నిన్నల్లా గత 2 రోజుల నుంచి కూడా కేసీఆర్ ఒక్కడే విచారణకు హాజరవుతారా, లేదా లాయర్లతో హాజరవుతారా, లేకపోతే లాయర్లను లోనికి అనుమతిస్తారా, లాయర్ల సలహా ఎన్నింటిని తీసుకునే అధికారం ఉంటుందా అని కూడా మీమాంసలో, అయోమయంలో కూడా కొన్ని రాజకీయ పరిణామాలు ఏకవంతంగా జరిగినాయి. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ విచారణలో లాయర్లకు అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ రూములకు కాదు, బయటపడికే జరిగింది. కాబట్టి కేటీఆర్ పైన ప్రశ్నల వర్షం కురిపించడానికి ఏసీబీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆ కేసులో ఉన్న ఉన్నతాధికారులు అరవింద్ కుమార్ కానీ, కేఎల్ రెడ్డి గారు కానీ వాళ్ళని విచారించడం జరిగింది. అనేక రోజుల పాటు, కొన్ని గంటల పాటు కూడా వాళ్ళు అభిప్రాయాలకి, కేటీఆర్ చెప్పే అభిప్రాయాలకి ఎలా ఉండబోతుంది అనేది కూడా బేజారు చేసుకునే అవకాశం ఉంటుంది ఏసీబీ అధికారులు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాదన ఏంటంటే, మేము ప్రపంచ ప్రఖ్యాతులు చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పేరును మారుమోగించడానికి, ఎక్కడో అభివృద్ధి చెందిన దేశాల్లో నడిపే ఈ ఫార్ములా కార్ రేసును మన తెలంగాణలో పెట్టి ప్రపంచవ్యాప్తం దృష్టిని ఆకర్షిస్తే 150 కోట్ల రూపాయలు పెట్టి 550 కోట్ల రూపాయలు రాబడి సాధిస్తే, అలాంటి కార్యక్రమాలు చేసే సత్తా లేని కాంగ్రెస్ ప్రభుత్వం, అలాంటి కార్యక్రమాలు చేయాలని ఆలోచన లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ పైన అక్రమ కేసులు బనాయించడం చాలా బాధాకరమని అనేక సభల్లోనూ, అనేక సంఘటనల్లోనూ, అనేక ప్రెస్ మీట్లలోనూ కేటీఆర్, హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కేటీఆర్ మాటలపై కానీ, హరీష్ రావు మాటలపై కానీ కౌంటర్ ఎంతవరకు ఇవ్వలేదు. అది చట్ట పరిధిలో ఉందని, కోర్టు పరిధిలో ఉందని తమ మాట్లాడమని కూడా అంటున్నారు. ఈరోజు ఏసీబీ విచారణకు హాజరైన తర్వాత ఏం జరుగుతుందనేది కూడా బీఆర్ఎస్ పెన్లు ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. కేసీఆర్కు అతని విచారణకు హాజరు కాకుండా బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ కూడా రద్దు చేయడం జరిగింది. ఎఫెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు సైతం విచారణకు హాజరు కాండి, పోలీసు వాళ్ళకి సహకరించనని చెప్పారు తప్ప ఎక్కడ కూడా ముందస్తు బెయిల్ ఇస్తామని కానీ, లేకపోతే ఈ కేసు అక్రమం అని, ఈ కేసు మేము కొట్టేస్తామని కూడా కోర్టులు ఎక్కడ చెప్పలేదు. అంటే దీంట్లో అవినీతి జరిగిందనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వాదన. వాళ్ళు పెట్టిన వాటిలో 50 నుంచి 55 కోట్ల నిధులు ఇతర కంపెనీలకు వెళ్ళాయని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ నిధులు రాబట్టడానికే, ఆ నిధులు ఎక్కడెక్కడికి మళ్లించారు అనే దానికే ఈ విచారణ అనేది కూడా వాళ్ళ వాదన, కాంగ్రెస్ ప్రభుత్వ వాదన. కేటీఆర్ను ఈరోజు విచారించడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, ఈ ఫార్ములా రేసులో అధికారుల పైన ఒత్తిడి చేసి కేటీఆర్ వాళ్ళ నుంచి బలవంతంగా సంతకాలు పెట్టించి ఈ ఫార్ములా కేసు నిర్వహించారా, లేకపోతే అధికారులు, మంత్రిగా ఉన్న కేటీఆర్ సమన్వయంతోనే ఈ ఈవెంట్ జరిగిందా, ఈ ఈవెంట్ జరిగితే అవినీతి ఎక్కడ జరిగింది, అవినీతి జరిగితే ఆ ఉన్న డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఏ కంపెనీలకు వెళ్ళింది, ఆ కంపెనీలకు మీకున్న సంబంధం ఏంటి,
అనే ఏసీబీ వాళ్ళ క్వశ్చన్లు వేస్తారనేది కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ తాను విషయానికి హాజరై తాను ఒక పౌరుడిగా ప్రజాస్వామ్యబద్ధంగా చట్టాలు గౌరవించే వ్యక్తిగా తాను నడుచుకుంటానని, కోర్టు వారు కానీ ఏసీబీ వాళ్ళు కానీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తానని, దీంట్లో తను తప్పు లేదు కాబట్టి ఈ కేసులో కడిగిన ముత్యంగాలాగా మళ్ళీ బయటకు వస్తానని కూడా కేటీఆర్ ఎంతో విశ్వాసంగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఫార్ములా కాంగ్రెస్ వ్యవహారం ఏ దారికి తీస్తుందో, దీని ప్రభావము బీఆర్ఎస్ పార్టీ పైన ఎంతవరకు చూపుతుందో వేసి చూడాల్సిందే.